దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని చెప్పుకున్న సహారా కేసును సాల్వ్ చేసినప్పుడు, సత్యం కుంభకోణాన్ని సాల్వ్ చేయగలిగినప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించలేమా? ఇది జనసేనాని అడిగిన సూటి ప్రశ్న. దీని వెనుక ఏదో జరుగుతోందన్న సందేహాలున్నాయని పవన్ సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ఎవరికో అందరికో అర్థమైంది. పవన్ అడిగిన ప్రశ్న అధికార పక్షం కుట్రపైనే. కావాలనే ఈ కేసును నీరుగారుస్తూ బాధితులకు న్యాయం జరగకుండా తాత్సారం చేస్తోంది తెదేపా ప్రభుత్వమే. అయితే ఆ వెనుక ఏముందో తెలిస్తే మాత్రం షాక్కి గురవ్వకుండా ఉండలేరు. కొందరు అగ్రిగోల్డ్ ఏజెంట్లను నేటి ఏపీ ఎక్స్క్లూసివ్గా ప్రశ్నిస్తే తెలిసిన ఆసక్తికర సంగతులివి. సంస్థ రన్నింగ్లో ఉన్నప్పుడు డిపాజిటర్లకు చెల్లింపులు సవ్యంగా చేస్తున్నప్పుడే అగ్రిగోల్డ్ భూములపై కొందరు తెదేపా పెద్దల కన్ను పడింది. 2014 ఆగస్టు వరకు అగ్రిగోల్డ్ చెల్లింపులు సవ్యంగా సాగాయి. ఆ క్రమంలోనే ఓ చిన్న కుదుపు. కొన్ని చోట్ల చెక్ బౌన్స్లు అయ్యాయి. ఏలూరు సహా పలు చోట్ల మెచ్యూరిటీ సొమ్ములు ఇవ్వలేదంటూ కేసులు నమోదయ్యాయి. అలాంటివన్నీ 6 నెలలు లేదా ఏడాదిలో క్లియర్ చేస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే అప్పటికే ఓ ప్రముఖ టీవీ ఛానల్ అగ్రిగోల్డ్ వైఫల్యాన్ని జనాల్లోకి తీసుకెళ్లిపోయింది. దాంతో జనంలో నమ్మకం పోయింది. వాస్తవానికి అగ్రిగోల్డ్ ఆస్తులు అప్పుల కంటే ఎక్కువే. ఒక ఏపీలోనే ఏకంగా 14,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ ఖరీదైన ప్లేసుల్లో ఉన్నవే. అయితే అలా ఉండడమే సంస్థ పాలిట శాపమైంది. నాడు తెలుగుదేశం అధినేతల కన్ను ఈ భూములపై పడింది. ఖరీదైన భూముల్ని తక్కువ ధరకే కొనేయాలన్న కుట్ర మొదలు పెట్టారు. అధికారం అండగా అటాక్ స్టార్ట్ చేశారు. దాదాపు 1250 కోట్ల విలువ చేసే 50 ఎకరాల హాయ్లాండ్ని కేవలం 350-400 కోట్లకు కొట్టేయాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బేరసారాలు సాగించాడని అప్పట్లోనే చెప్పుకున్నారు. అలాగే బీచ్ సొగసుల వైజాగ్లో యారాడ పరిసరాల్లోని అగ్రిగోల్డ్ బీచ్ రిసార్ట్స్తో కూడిన 110 ఎకరాల్ని లోకేష్ నాయుడు కొట్టేయాలని, చౌక బేరంగా కొనేయాలని కుట్ర పన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటి అమ్మకం విషయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం ససేమిరా అంది. దాంతో సంస్థకు సమస్య మరింత జటిలమైంది. ఆ క్రమంలోనే కేసులు గొడవలు అంటూ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు. నాటి నుంచి బాధితుల సమస్య మరింత పెరిగి పెద్దదైంది. దాదాపు 107 మంది అగ్రి బాధితులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. ఇంకా లక్షలాది మంది బాధితులు సూసైడ్ చేసుకునే సన్నివేశం కనిపిస్తోంది. ఇందులో మహిళలు పెద్ద బాధితులుగా ఉన్నారు. ప్రస్తుతం బాధితుల తరపున పోరాడుతోంది ముప్పాళ్ల నాగేశ్వరరావు. ఆయన పవన్కి తమ నివేదన వినిపించారు. చౌకగా అగ్రి భూముల్ని కొట్టేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అతడి వారసుడు దొంగాటకానికి తెరతీశారని అగ్రిగోల్డ్ బాధితులు, యజమానులే స్వయంగా చెబుతున్నారు. సవ్యంగా నడుస్తున్న సంస్థను భ్రష్టు పట్టించడానికి ఒక మీడియా 50 లక్షలకు కక్కుర్తిపడి దారి తప్పిన వార్తలు ప్రచురించింది. ఉన్న వాటినే పెద్దవి చేసి చూపించింది. అదే క్రమంలో అధికారం అన్న బలంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడేలా ఇప్పుడు ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటూ బలంగా చెబుతున్నారు అగ్రి బాధితులు. ఈ సమాచారాన్ని బట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు, లోకేష్ నాయుడిని ప్రశ్నిస్తున్నట్టు, అంటే ఇక నుంచి చిన్నబాబు పెదబాబుతో పవన్ ఢీ కొంటున్నట్టేనని చెబుతున్నారు.